కేటీఆర్ కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. కేసీఆర్ మూవ్ చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ మూవ్ చేశారు. ఒకవైపు కేటీఆర్ ను ఈ రోజు ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టులో విచారణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం అత్యవసరంగా ఈ పిటిషన్ విచారించడానికి నిరాకరించింది. జనవరి 15నే ఈ పిటిషన్ విచారిస్తాము, ఇప్పటికిప్పుడు అత్యవసరంగా ఈ పిటిషన్ విచారించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కనీసం అప్పటి వరకు అయినా అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేయండి అని కోర్టును అభ్యర్థించారు, కోర్టును కోరారు న్యాయవాదులు. కానీ సుప్రీంకోర్టు అలాంటి ఆదేశాలు జారీ చేయడానికి కూడా నిరాకరించింది. కేటీఆర్ ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 15వ తారీఖునే క్వాష్ పిటిషన్ పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏం జరగబోతోంది? ఒకవేళ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేస్తున్న అవకాశం ఉంటుంది? కేటీఆర్ కు కనీసం ఈ రోజు హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ లో వాదనలు వింటారు, ఏదో ఒక ఆర్డర్ వస్తుంది, కేటీఆర్ కు అనుకూలంగా ఒక ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది అని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేసుకున్నారు. కానీ సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ నేతల ఆశలపై నీళ్లే పడ్డాయి. ఇవాళ కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని సుప్రీంకోర్టు కూడా లాయర్లు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతో బీఆర్ఎస్ ముఖ్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటు కేసీఆర్, కవిత, హరీష్ రావు, మిగిలిన ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్న లాయర్లతో మాట్లాడుతూ ఉన్నారు. లాయర్ సోమభరత్ ఆధ్వర్యంలో లీగల్ టీం సభ్యులు కూడా ఏం చేయాలనే విషయంపై చర్చిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి న్యాయపరమైన ఇమ్యూనిటీ కేటీఆర్ కు లేదు. కేటీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఏసీబీ అధికారులు కేసీఆర్ ను చాలా కోణాల్లో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. సో సాయంత్రం లోపు ఏదో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. న్యాయపరమైనటువంటి ఇమ్యూనిటీ కూడా ఇప్పుడు కేటీఆర్ కు లేదు. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు చుక్కెదురైంది. ఆయన మూవ్ చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ 15వ తారీఖును విచారిస్తాము, ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఈ పిటిషన్ విచారించాల్సిన అవసరం ఏముంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అట్లీస్ట్ అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలైనా జారీ చేయండి అని సుప్రీంకోర్టుని అడిగారు. ఇందులో ఇప్పటికిప్పుడు అలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో కేటీఆర్ విషయంలో ఏసీబీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? సుదీర్ఘంగానే విచారణ ఉండబోతోంది అని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అరెస్ట్ లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ విచారించాల్సిన అవసరం ఏముంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అట్లీస్ట్ అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలైనా జారీ చేయండి అని సుప్రీంకోర్టుని అడిగారు. ఇందులో ఇప్పటికిప్పుడు అలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో కేటీఆర్ విషయంలో ఏసీబీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? సుదీర్ఘంగానే విచారణ ఉండబోతోంది అని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అరెస్ట్ లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ 15వ తారీఖును విచారిస్తాం, ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? లాయర్లతో మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి గోపి ఉన్నారు ఢిల్లీ నుంచి, సుప్రీంకోర్టు దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. గోపి, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈరోజు బెంచ్ ముందు ఏం మాట్లాడారు లాయర్లు? 15వ తారీఖును విచారిస్తామని చెప్పడంతో కేటీఆర్ విషయంలో కేటీఆర్కు ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి లాయర్లు ఏం చెప్తున్నారు? కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టులో ఈ రోజు ఆయనకు రిలీఫ్ దక్కుతుందంటూ కూడా కొంత ఆయన సలహాదారులు కావచ్చు, లీగల్ టీం కూడా కొంత చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఈ యొక్క అత్యవసర పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. క్వాష్ పిటిషన్ పైన అంత అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా ఎందుకు కోరారంటూ కూడా సుప్రీంకోర్టు కేటీఆర్ తరపు న్యాయవాదులను కోరడం జరిగింది. అయితే ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు. అయితే మొన్న విచారణ సందర్భంగా కూడా వెంట అడ్వకేట్ ని లోపలికి రానివ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్ పైన ఇప్పుడు విచారణ జరపండి అంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్ పైన ఇంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 15వ తేదీన ఈ యొక్క పిటిషన్ పైన విచారణ చేపడతామంటూ కూడా
కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ 15th వరకు అయినా సరే కనీసం అరెస్టు చేయకుండా ఉండేందుకు కొంత వెసులుబాటు కల్పించాలంటూ కూడా కేటీఆర్ తరఫున న్యాయవాదులు కోరడం జరిగింది. అయితే 15వ తేదీనే దీనికి సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తాము, అత్యవసర పిటిషన్ గా దీన్ని పరిగణించలేము అంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో తనకి ఈ రోజు రిలీఫ్ లభిస్తుంది, ఆ తర్వాత విచారణకు హాజరవుతాననుకున్న కేటీఆర్ కు ఇది నిజంగా కొంత ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలంగా కేటీఆర్ వ్యవహారానికి సంబంధించి ఇటు హైకోర్టులోనూ ఆయనకు రిలీఫ్ దక్కలేదు, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు ఆయనకు రిలీఫ్ లభించలేదు. మొత్తానికైతే ఈ రోజు మరి విచారణ తర్వాత ఆయనను అరెస్టు చేస్తారన్న వార్తలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆ ఏసీబీ అధికారులు గతంలో కూడా ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాకుండా మీడియా సమక్షంగా ఆయన చెప్పదలుచుకుంది నేను లిఖితపూర్వకంగా ఇస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని పరిణామంలో మరి ఎటుదారు తీస్తాయి, ఈ రోజు కేటీఆర్ విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది, ఆయనను ఏ అంశాలపైన విచారణ జరుపుతారు, ఎందుకంటే దీంట్లో అనేకమైన అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈయన F1 సంబంధించిన ఏదైతే నిధులను విడుదల చేసే సందర్భంగా కూడా ఆయన కొన్ని తప్పిదాలు చేశారంటూ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. హైకోర్టుకు చెప్పారు, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కౌంటర్ పిటిషన్ మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అంటే ఈ రోజు నిజానికి ఎస్ఎల్పిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఏదైనా ఆదేశాలు జారీ చేసే ముందు మా వాదనను కూడా వినండి అనే కోర్టును అభ్యర్థించడంతోనే కేటీఆర్కి అక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది, కేవియట్ తో పాటు కొన్ని కీలక పత్రాలను కూడా సుప్రీం దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే ఫార్ములా 1 సంబంధించిన నిధుల విడుదలతో పాటు అంతకు ముందు కూడా ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. కేవలం ఇది రాజకీయంగానే మేము చూడటం లేదు, దీంట్లో అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, ఆయన తప్పు చేశాడన్న దానికి ప్రతిదీ కూడా మా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ కూడా కోర్టుకు గతంలో కేవియట్ దాఖలు చేసిన సందర్భంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును అత్యవసర పిటిషన్ విచారించాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే వీటన్నిటిని పరిశీలించిన ధర్మాసనం ఇప్పటికిప్పుడు ఈ యొక్క పిటిషన్ అయితే విచారణ జరపలేము, దీనికి కొంత సమయం కావాల్సిందే. ఈ రోజు ఆల్రెడీ ముందుగా షెడ్యూల్ అయిన కేసులన్నింటిని పైన కూడా అవి అయిన తర్వాత దీనికి సమయం ఉండదు కాబట్టి దీనికి మరొక డేట్ ఇస్తున్నామంటూ కూడా 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఫార్ములా 1 సంబంధించి రాష్ట్రంలో కొంత రాజకీయంగా చర్చ జరుగుతున్నప్పటికీ లీగల్ టీమ్స్ మాత్రం దీంట్లో కేటీఆర్ కు కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది అనేది మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఫార్ములా 1 నిధులు విడుదల చేసిన సమయంలో కూడా అది కొంత ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భం ఉంది, ఆ ఫండ్స్ రిలీజ్ అయిన సమయంలో అది ఎలక్షన్ కోడ్ గా ఉండేది. ఆ సందర్భంగా కేబినెట్ సంబంధం లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఒకవేళ కేబినెట్ లో ఎటువంటి చర్చ జరిగిందన్న దానిపైన కూడా విచారణ చేయాలి. వీటన్నిటిపైన కేటీఆర్ ని విచారణ చేస్తేనే పూర్తి స్థాయిలో నిజానిజాలు తెలుస్తాయి అనేది కూడా కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అయితే విచారణకు హాజరయ్యే సమయంలో వెంట అడ్వకేట్ ఉంటేనే లోపలికి వస్తానంటూ కూడా ఆయన చెప్పడము, ఆ తర్వాత రోడ్డు పైనే పిటిషన్ ఇవ్వడము, సుప్రీంకోర్టు